శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మనందరికీ కూడా పితృదేవత ఆరాధన చేయాలి అని చెప్తుంటాం కదా. ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శాలగ్రామం ఉంటుంది. ఆ శాలగ్రామ తీర్థం తీసుకుంటే కూడా పితృదోషాలు తొలగుతాయని చెప్పి మనందరికీ కూడా చాలామందికి తెలియనటువంటి విషయం. పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహ శాలగ్రామ దివ్య సన్నిధిలో అత్యంత విశేషమైనటువంటి చతుశ్చక్ర జనార్దనము అనేటువంటి శాలగ్రామాలు అత్యంత విశేషంగా ఈ యొక్క చతుశ్చక్ర జనార్దన శాలగ్రామం, అదేవిధంగా శింశుమారము అనేటువంటి శాలగ్రామం, వాసుదేవ శాలగ్రామం, జనార్దన శాలగ్రామం, ఈ 4 శాలగ్రామాలతో పాటుగా కల్పవృక్ష నారసింహస్వామి వారికి ఈ మహాలయ పక్షాలు 15 రోజులు కూడా విశేషంగా ప్రాతకాలంలో ఉదయం 8 గంటల నుంచి విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క శాలగ్రామ అభిషేకం తీర్థం తీసుకుంటారో, వాళ్ళ ఇంట్లో ప్రోక్షణ చేసుకుంటారో, వారు ఎప్పుడైతే ప్రోక్షణ చేసుకుంటారో పితృదేవతలకు సంబంధించినటువంటి ఎలాంటి దోషం ఉన్నా కూడా ఈ అభిషేక తీర్థం తీసుకోవడం ద్వారా తొలగుతాయి. అత్యంత విశేషమైనటువంటి శాలగ్రామాలు ఇవి. 11 శాలగ్రామాలు ఎక్కడ ఉంటాయో గయా దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఈ శాలగ్రామాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా అంతే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. అవకాశం ఉంటే మీరు కూడా ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్లో ఒక్కసారైనా కూడా ఈ యొక్క కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఈ శాలగ్రామ దర్శనం చేసుకోండి. పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి. సర్వేజనా సుఖినో భవంతు.